ఎవరు ఇక్కడ? దాంట్లో ఎవరు తక్కున్నారు? చూద్దాం ఒకసారి, చూద్దాం. బా బా. హాయ్, హలో, అందరికీ నమస్కారం అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనూషా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి పిల్లలు చాలా మంది పిల్లలు కలుపుకుంటారు కదండి, వాళ్ళ కోసం అయితే నేను చాలా మంచి టిప్ అయితే చెప్తానమాట. మా రిషి కూడా ఫస్ట్లో కలర్ చాలా తక్కువ ఉండేవాడు అనమాట. నేను ఇది యూజ్ చేసిన తర్వాత అయితే కలర్ బాగా ఇంప్రూవ్ అయింది. మీకు కూడా యూజ్ అవుతుందని అయితే వీడియో అయితే చేస్తున్నాను. ఏ రిషి ఇక్కడ చూపిస్తా చూడండి, పొట్టోడు. మా రిషి కూడా కలర్ చాలా తక్కువ ఉండే అనమాట. నేను ఇది యూజ్ చేసిన తర్వాత అయితే కలర్ అయితే బాగా వచ్చాడనమాట. మీకు కూడా యూజ్ అవుతుందని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నానండి. దీనికోసం అయితే మనకి చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ నేను యూజ్ చేసింది మీతో అయితే షేర్ చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఇంకా సున్నిపిండి ఎలా తయారు చేయాలి, పిల్లలు కలర్ ఎలా ఇంప్రూవ్ అవుతారు అనేది అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, సింపుల్ సబ్స్క్రైబ్. పిండి తయారు చేసుకోవడానికైతే పెసరపప్పు తీసుకోవాలి, అలాగే పొట్టు పెసరపప్పు, అలాగే మినప్పప్పు, కందిపప్పు, కొంచెం శనగపప్పు అయితే తీసుకున్నానండి. కొంచెం అయితే ఎక్కువ క్వాంటిటీలో అయితే పెసరపప్పు అయితే తీసుకోవాలి. పొట్టు పెసరపప్పు తీసుకొని వీటన్నిటిని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో మీడియం ఫ్లేమ్లో కొంచెం అయితే వేయించాలన్నమాట. వేయించడం వల్ల అయితే పిండి బాగా గ్రైండ్గా మంచిగా మెత్తగా అవుతుందన్నమాట. ఈ విధంగా మెత్తగా అయితేనే పిల్లలకి ఒంటికి బాగా రుద్దడానికి అయితే బాగా వచ్చింది. అందుకని అయితే నేను కొంచెం మీడియం ఫ్లేమ్లో అయితే బాగా వేయించాను. వేయించిన తర్వాత కొంచెం చల్లారబెట్టేసిన తర్వాత అయితే మిక్సీ పెట్టేసి ఇంకా నాకు ఎంత కావాలో అంత అయితే తీసి మరి కొంచెం అయితే డబ్బాలో స్టోర్ పెట్టాను. ఇంకొంచెం అయితే తీసుకొని ఇంకా మరిషికి అయితే రోజు కొంచెం తీసుకొని ఒంటికైతే పెట్టేస్తానమాట. ఇది పెట్టడం వల్ల అయితే ఏ సబ్బు కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు సబ్బు యూజ్ చేయాలి అనిపిస్తే మాత్రం ఈ పిండి పెట్టేసిన తర్వాత కడిగేసిన తర్వాత మళ్ళీ సబ్బు అయితే పెట్టండి పిల్లలకి. మీకు సబ్బు పెట్టాలి అనిపిస్తే మాత్రము ఇది పెడితే మాత్రం కలర్ అయితే చాలా ఇంప్రూవ్, స్కిన్ అయితే చాలా మృదువుగా సాఫ్ట్గా అవుతుందన్నమాట. పిల్లలు అయితే కలర్ అయితే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుందండి, గ్లో వస్తుంది స్కిన్ అనేది. ఇవన్నీ ఈ పప్పులన్నీ వేసి ఒక రకంగా చెప్పాలంటే ఇది సున్ని పిండి లాగానే తయారనమాట. నేనైతే ఇదైతే యూజ్ చేసి రిజల్ట్ వచ్చిన తర్వాతనే మీకైతే చెప్తున్నానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ ట్రై చేయండి. ఇంకా నేనైతే ఇది విధంగా అయితే మిక్సీ పట్టేసి ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకుంటాను. రోజు కొంచెం తీసుకొని దాంట్లో పిండిలో మనకు కావాలంటే వాటర్ కలుపుకోవచ్చు, లేకపోతే పాలు కూడా కలుపుకోవచ్చు అనమాట. నేనైతే రోజు వాటర్ కలుపుతానండి, పాలైతే కలపను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కొంచెం పాలు కూడా కలిపి పిల్లలకైతే బాగా పట్టించి స్నానం అయితే చేయించవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా అయితే బరకగా అయితే పట్టాను కొంచెము. ఎందుకంటే స్కిన్ ఇలా రుద్దితే ఇది రుద్దడం వల్ల అయితే స్కిన్ సెల్స్ అనేది ఓపెన్ అవుతాయి అనమాట. అందుకని కొంచెం బరకగా, మరి అంత మెత్తగా కొంచెం బరక. స్నానం అది నోట్లు తీ, అలా పెట్టుకోకూడదు, తీ బ్యాడ్ తీ. స్నానం చేస్తావా బంగారం? స్నానం చేస్తావా? ఓకేనా చెప్పు, ఓకేనా? రోజు అయితే తడపాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే చాలు అనమాట, బాగా పెట్టి రుద్దొచ్చు. ఇంకా రిషికి అయితే స్నానం చేయించుకొని వస్తానండి. ఇప్పుడు వెళ్ళి స్నానం అయితే చేయించుకొచ్చానండి. స్కిన్ అయితే చాలా సాఫ్ట్గా అవుతుంది ఇది యూజ్ చేయడం వల్ల. ఇంకా రిషికి బట్టలు వేసి ఇంకా బొట్టు పెట్టేసి తల కూడా దువ్వేసాను అనమాట. మొన్న హెయిర్ ఆయిల్ కూడా చూపించాను కదండి, ఏ హెయిర్ ఆయిల్ ఇంట్లో ఏది యూజ్ చేస్తాను అనేది. మీకు గనక ఇవన్నీ లైక్ అయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అనమాట, అన్నీ న్యాచురల్గానే ఉంటాయి అన్నమాట.
ఇంకా ఈ విధంగా అయితే రిషిని రెడీ చేసేసాను. ఈరోజు తొందరగా స్నానం అయిపోయిందనమాట. మా రిషికి తొందరగా లేచాడు. పైన చూడు. చెప్పు బాయ్.